హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది నేను నిన్న నైట్ ఫర్మెంట్ చేసిన పిండి, దోశ పిండి. సో నిన్న నైట్ ఫ్యూయల్ కోసం తిరిగి ఆల్మోస్ట్ 12:30 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. సో నా దగ్గర ఉన్న కొంచెం ఫ్యూయల్ కూడా అయిపోయింది ఫ్యూయల్ కోసం తిరిగి. నాకైతే ఫ్యూయల్ దొరకలేదు. ఫ్యూయల్ ఉంది కానీ ఆ క్రౌడ్ని చూసి భయపడి వచ్చేసాను. సో ఆల్మోస్ట్ 2 to 3 hours వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇంకెందుకులే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం రేపు ఒకటే, మళ్ళీ నార్మల్ అవుతుంది సిచ్యువేషన్ అని. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకున్నాను ఈరోజుకి. సో అందుకే ఇంకా మార్నింగే లేసి ఆరామ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఈరోజు దోశ చేసుకున్న బ్రేక్ఫాస్ట్కి. సో దోశ విత్ చట్నీ తినేసి అలా కొంచెం టీ తాగి రిలాక్స్ అయ్యి, బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ ఉంటే పర్ఫెక్ట్. సో టీ తాగుతుంటే అనదర్ మీటింగ్ ఉండే, సో అది కూడా అటెండ్ అయ్యి కొంచెం బయట వర్క్ ఉండే, అందుకని ఇలా నీట్గా క్యూట్గా రెడీ అయ్యి సో స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్గా కార్దే వర్క్ ఉండే, సో అందుకే కార్లో వెళ్ళాము. కార్లో వెళ్తుంటే ఇక్కడ మన యశోద ఆపోజిట్లో అగైన్ ఫ్యూయల్ కోసం ఇంతమంది ఉన్నారు. సో చూసి నాకు ఈరోజు కూడా ఫ్యూయల్ దొరకదేమో అని చెప్పి డౌట్ వచ్చింది. ఇంకా మరీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను వచ్చిన వర్క్ చూసుకుందామని ఇలా షోరూమ్కి వెళ్ళిపోయాము. సో యాక్చువల్ వర్క్ ఏంటంటే, మేము రీసెంట్లీ కార్ పర్చేస్ చేసాము, దానికి నెంబర్ ప్లేట్ అలాట్ అయింది. ఆ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేయించుకుందామని చెప్పేసి షోరూమ్కి వెళ్ళాము. నెంబర్ ప్లేట్తో పాటు ఈ సైడ్ గ్రిప్స్, హోల్డర్స్ ఏమంటారో తెలీదు, సో అది పెట్టించేసుకున్నాము. అది పెట్టించుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఫస్ట్ వాటర్ తాగాను. డిహైడ్రేటెడ్గా ఉంటే వాటర్ మిలన్ తీసేసుకున్నాం. సో ఇదైతే నిజంగా సమ్మర్కి సేవియర్ అనిపిస్తుంది మాకు, ఆ హీట్కి, డిహైడ్రేషన్కి. సో అలా కొంచెం వాటర్ మిలన్ తీసి ఏమైనా మెయిల్స్ వచ్చామో చెక్ చేసుకొని ఇంకా లంచ్ స్టార్ట్ చేద్దాం ఉండు అని చెప్పేసి లంచ్ స్టార్ట్ చేశాను. సో ఆనియన్ కట్ చేసుకుంటున్నా ఒకవైపు రైస్ పెట్టేసి. అప్పటికే ఆల్మోస్ట్ 2:30 అవుతుంది నాకు. సో ఇంకా లైట్గా ఫ్రై టైప్లో చేసేసుకొని ఇంకా రైస్ అమ్మ పంపించిన పొడి ఉండే అన్నీ కలిపేసి ఈరోజుకి కానిచ్చేసాము. సో తింటుంటే అనదర్ కాల్ ఉండే, అది అటెండ్ అయ్యి వర్క్ ఉండే. సో ఫినిష్ చేసుకునే వరకు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి టీకి వెళ్ళాం బయట. సో అలా టీ తాగేసి ఇంటికి వచ్చి వర్క్ ఉంటే ఫినిష్ చేసి లాగౌట్ చేసేసి ఇంకా జిమ్కి స్టార్ట్ అయ్యాము. జిమ్ యాక్చువల్గా నియర్ బై ఇంటి దగ్గర, సో అందుకే వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత జిమ్కి వచ్చాను. సో ఫెస్టివల్స్ అని ఇంటికి వెళ్ళాను, అక్కడ వర్క్ అని చెప్పి రాలేదు. సో ఇంకా ఈరోజు బ్యాక్ ఉంటే బ్యాక్ వర్కౌట్ చేసేసుకున్నాను. ఈరోజుకి ఇంతే, బాయ్.